హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కామన్ ప్రాబ్లం అండి, అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ బాగా పెరగాలన్నా, హెయిర్ ఫాల్ తగ్గాలన్నా ఈ జ్యూస్ అప్లై చేసుకోండి. 100% రిజల్ట్ ఇస్తుంది. ఇదైతే నేను యూజ్ చేస్తాను. వీక్లీ 2 సార్లు అప్లై చేస్తానండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో హెయిర్ అనేది ఊడిపోయిన వాళ్ళకి రీగ్రోత్ అవుతుంది. మీకు వెంటనే 2 వీక్స్లో హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేనైతే ఒక 1.5 ఆనియన్ తీసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఒకవేళ మీకు పెద్ద జుట్టు అయితే మీరు 2 ఆనియన్స్ తీసుకోండి. సో నేను జ్యూస్ కోసమే కాబట్టి నేను ఆనియన్స్ 2 తీసుకున్నాను. 1.5 తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ డైరెక్ట్ పేస్ట్ అప్లై చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయి. సో ఇందులో కొంచెం కరివేపాకు వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఆనియన్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ స్మెల్ బాగా వస్తుందని. సో హెయిర్కి ఆనియన్ స్మెల్ వస్తుంది కదా, సో అది రాకుండా, అసలు స్మెల్ అనేది రాకుండా ఒక మంచి టిప్ చెప్తానండి. ఫస్ట్ అయితే ఇది మనం మిక్సీ పట్టుకుందాము. సో ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుంది. ట్రై చేయండి. కొంచెం మీరు పేస్ట్ అప్లై చేయాలనుకుంటే ఎక్కువ ఆనియన్ తీసుకోండి, మీ చాయిస్ అది. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చితే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో మీ హెయిర్ తగ్గట్టు మీరు ఆనియన్స్ తీసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. నేనైతే ఇది జ్యూస్ తీస్తాను. కొందరికి ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా, ఈ పేస్ట్ అప్లై చేయడం, మళ్ళీ ఇది కడుక్కోవడం, ఇంకా హెయిర్ ఫాల్, ఇంకా జుట్టు అనేది ఊడిపోతుంది. సో అలా కాకుండా నీట్గా మనము జ్యూస్ తీసుకొని మనకు స్కాల్ఫ్కి అప్లై చేసుకొని మంచిగా మనము కడిగేసుకుంటే సో నీట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో జ్యూసే కాబట్టి మనకు స్కాల్ప్ పట్టాల్సింది. సో నేను జ్యూస్ తీసాను. ఈ జ్యూస్ అనేది ఒక కాటన్ క్లాత్లో వేసి మంచి గట్టిగా పిండాలండి. చూడండి, ఇలా కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండితే ఇలా పిప్పి వస్తుంది. ఇదంతా పడేయండి. ఈ జ్యూస్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో ఏం మిక్స్ చేసుకోవాలని నాకు ఇప్పుడు చెప్తాను. ఇందులో అయితే నేను కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్ లేదంటే మీకు ఆలివ్ ఆయిల్ అయినా మీరు మిక్స్ చేయొచ్చు. సో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి, కొంచెం యాడ్ చేసుకోండి, ఎంత బాగా కాకుండా కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మీరు కాటన్ ప్యాడ్ తీసుకొని ఆ కాటన్తోని మీరు స్కాల్ఫ్ అంతా మంచిగా అప్లై చేసుకోండి. కొంచెం సరిపోదు అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకొని జ్యూస్ చేసుకోండి. సో నాకైతే 1.5-2 ఆనియన్స్ సరిపోతుంది. ఎవరికైనా 2 సరిపోతాయి ఆనియన్స్ అనేవి. ఇలా మొత్తం స్కాల్ఫ్కి మంచిగా ఈ జ్యూస్ అంతా అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉన్న తర్వాత హెడ్ బాత్ చేయండి. మీరు చెప్పాను కదా, ఆనియన్ స్మెల్ రాకుండా టిప్ అంటే ఆనియన్ అస్సలు స్మెల్ రాదండి. ఆపిల్ సీడర్ వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 స్పూన్ యాపిల్ సీడర్ వెనిగర్ వేసి వాటర్ పోసి, సో అవి మీరు హెడ్ బాత్ అయిపోయిన తర్వాత తల మీద పోయండి. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోండి. సో ఆనియన్ స్మెల్ అనేది అస్సలే ఉండదు యాపిల్ సీడర్ వెనిగర్ యూజ్ చేయడం వల్ల. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. వీక్లీ 2 సార్లు అప్లై చేయండి. ఏదైనా మీరు ఒక 1 మంత్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో మీ 2 వీక్స్లోనే మీకు హెయిర్ ఫాల్ అని తగ్గిపోతుంది. సో ఇదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇదైతే 100% రిజల్ట్ ఇస్తుంది. ట్రై చేసి చూడండి. నేనైతే 100% ఇది ట్రై చేస్తాను. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను.